అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జలం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మ తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్ని. అటువంటి రారాజుని విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా, నన్ను క్షమించు. అమ్మ నా నెత్తురను ఇచ్చిన పానీయం, నా కండలకు ఇచ్చిన ఆహారం, నా మేధస్సు అతని శ్రేయస్సు, ఈ ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకోతని నెరవేర్చి తిరుగుతాను. పాపం శాంతం పాపం పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభావరసులతో పోలుస్తున్నాను. అయిన నీ తల్లి జారిణి అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికిన బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు, కానీ ఈ మాతృనిందన మాత్రం భరించలేదు. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్రి నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం మొదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహుందే కాను. మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. మనది.